కర్నూలు జిల్లా యమునగూరులో రాజకీయాలపై సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి స్పందించారు. పార్టీ లోపల మరియు బయట జరుగుతున్న పరిణామాలపై ఆయన కీలక ప్రకటన చేశారు. దోపిడీ, పీడన, అణిచివేతకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి లక్ష్యాలతో సిపిఐ ప్రతిఘటన, రామచంద్రన్, క్రాంతి అనే 3 విప్లవ సంస్థలు ఏకీకృతమై చంద్రపుల్లారెడ్డి పార్టీగా ఏర్పడి పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే గత 3 సంవత్సరాలుగా పార్టీ లోపాలు, పార్టీ పనితీరుకు విరుద్ధంగా కొందరు నేతలు వ్యక్తిగత వాదాలు, ప్రాంతీయ అన్యవర్గ ధోరణులతో పార్టీకి, ప్రజా సంఘాలకు నష్టం కలిగించారని ఆరోపించారు. 2026 ఫిబ్రవరి 22న కర్నూలు జిల్లా ఎమ్ముగనూరు సాగునూరు రోడ్డులోని పార్టీ ప్రతిఘటన కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశానికి పీడీఎస్యు నాయకుడు శాంసన్ అధ్యక్షత వహించారు. ఇటీవల సిపిఐ, న్యూ డెమోక్రసీ మరియు చంద్రపుల్లారెడ్డి పార్టీ మధ్య విలీనం జరిగిందన్న ప్రకటనకు తమ పార్టీ ఎలాంటి సంబంధం లేదని షేక్ షావలి స్పష్టం చేశారు. ఆ పేరుతో వచ్చిన విలీన ప్రకటనలు ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఈ ప్రకటనకు కారణమైన వ్యక్తులు చేపట్టే రాజకీయ కార్యక్రమాలకు పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. పీడిత వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా, దోపిడీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరించిన వారిని పార్టీ నుంచి, ప్రజా సంఘాల నుంచి వెలివేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ నిర్ణయాలను విస్మరించి మార్క్సిస్టు, లెనినిస్టు సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిఘటన పార్టీ శ్రేణులు తిరిగి తమ మాతృ సంస్థ అయిన పుల్లారెడ్డి పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బలమైన గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ నిర్మాణానికి సిద్ధంగా ఉన్న వారందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేపడుతున్న చుట్టువేత, అణిచివేత చర్యలను వెంటనే నిలిపివేసి సాయుధ బలగాలను వెనక్కి మళ్లించి శాంతి చర్చలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మన తెలుగు 2 రాష్ట్రాలకు కేంద్ర కమిటీ కార్యదర్శి అయిన షేక్ షావలి అన్న గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సరే కాంగ్రెస్, మరి ఈరోజు మన శుక్రవారం జరిగిన విషయంలో కూడా విషయం ఏమనగాంటే, అన్న గతంలో 2022 సంవత్సరంలో జేమ్స్ అన్న అమరుడైన తర్వాత కొంత పార్టీని బలోపేతం తీసుకురావడం బాగుంటుందన్న ఉద్దేశంతో కొంతమంది అన్న షేక్ షావలి అన్న గారు రాష్ట్ర కమిటీతోన, జిల్లా కమిటీతోన కమిటీలు వేసి చేయడం జరిగింది. అదే కమిటీలో కొనసాగుతున్నారు అని అనే క్రమంలోనే మొన్న శుక్రవారం జరిగిన విషయం ఏమంటే, సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి కేంద్ర కమిటీ కార్యాలయంలోన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో మల్లికార్జున అయితేనేమి, ఇంద్ర మనోహర్ అయితే, ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, రాజు అయితేనేమి, ప్రసాద్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ప్రతిఘటన పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసి అమరులైన వ్యక్తులు ఈరోజు ఈ భవనం నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీకి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో ఉన్న వాళ్ళకి ఈ పార్టీ నిర్మాణంలో ఎలాంటి హక్కులు లేదనిపించారని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్న మిత్రులారా. కాబట్టి సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు చేరినారు, అంతేగాని వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా బయట చూసుకోవాలి. కానీ పూర్తి స్థాయిలో కూడా ఈ పార్టీ హక్కులకు సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో చేరిన వాళ్ళకు ఈ పార్టీ నిర్మాణము ఏదైతే ఉన్నదో ఆ పార్టీ హక్కులు వాళ్ళకు లేదు. కామ్రేడ్ ఆదోని నరసన్న కానీ, కామ్రేడ్ కొల్వి ప్రసాద్ కానీ, కామ్రేడ్ కేఎండి అనీఫ్ కానీ, కామ్రేడ్ ఏసేపన్న కానీ, కామ్రేడ్ అనీఫ్ కానీ, కామ్రేడ్ జయన్న కానీ, కామ్రేడ్ ఏనుగుల శాంసన్ అన్న కానీ, ఆ వ్యక్తులకి ఈ పార్టీ కార్యాలయంలోకి రావడానికి ఎలాంటి అర్హతలు లేవు. కాబట్టి సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీలో కొనసాగుతున్న ఎవరైతే వాళ్ళకు వారసత్వంగా కొనసాగుతుంటారో, పుల్లారెడ్డి గోదావరిలో ప్రతిఘటన పోరాటాలకు ఎవరైతే పోరాటాలు వర్ధిద్దాలు, ప్రజా సంఘాల ఐక్యవంతంతో ఉండే వాళ్ళకి హక్కులు ఉంటాయని తెలియజేస్తున్నాం మిత్రులారా. మిత్రులారా,
మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మొత్తం యువతరంగా ఉంది. ఇక్కడ పార్టీకి ఆశాజనకంగా ఉన్నారు. రేపే ఈ పార్టీకి మీరు ఇవ్వాలి. ఈ పార్టీ బలోపేతానికి విద్యార్థులుగా, యువకులుగా మీ యొక్క శ్రమ అవసరం. మీరు రాజకీయంగా ఎదిగితేనే ఈ పార్టీ ప్రజా సంఘాలు అభివృద్ధి అవుతాయి. నేడు విప్లవకారుల మధ్య, విప్లవ సంస్థల మధ్య తీవ్ర సంక్షోభాలు ఉన్నాయి. ఆ సంక్షోభాల క్రమంలో చాలామంది చాలా రకాలుగా దారి తప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నేడు పార్టీ నిర్మాణ సూత్రాలను కాలరాచి దిగజారిపోయి భ్రష్టు పట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు పార్టీల పేరుతో ఇంకొక పార్టీతో విలీన ప్రకటన చేస్తున్నారు. ఈ విలీన ప్రకటనలు వ్యక్తులుగా చేసిన వాళ్లకు వ్యక్తులుగానే స్వీకరించాలి తప్ప ఒక పార్టీ, ఒక జాతీయ స్థాయిలో ఉన్న పార్టీని, రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సిపిఎం చంద్రపుల్లారెడ్డి పార్టీని ఆ పార్టీ పేరుతో న్యూ డెమోక్రసీతో విలీన ప్రకటన చేసినట్లుగా వచ్చిన వార్త ఏతున్నదో దాన్ని సిపిఎం చంద్రపుల్లారెడ్డి కేంద్ర కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కర్నూలు జిల్లాలో కామ్రేడ్స్ బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తులుగా వెళ్ళారే తప్ప పార్టీకి ఆ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు గత కొంతకాలంగా పార్టీ నిర్మాణ సూత్రాలను కాలరాచారు. పార్టీ రాజకీయాలకు వ్యతిరేకంగా, పార్టీ పరిపద్ధతులకు వ్యతిరేకంగా వ్యవహరించారు. పార్టీ పై కమిటీకి కనీసం సమాచారం ఇవ్వకుండా అసలు పార్టీ నిర్మాణ సూత్రాలకు ఉల్లంఘన పాల్పడడం కాకుండా పార్టీలో గందరగోళాన్ని, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అసలు సిపిఎం చంద్రపుల్లారెడ్డిని భూస్థాపితం చేయడానికి, అసలు చంద్రపుల్లారెడ్డి పార్టీనే లేదనడానికి ఒక పెద్ద కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తూ పార్టీని ఐక్యంగా నిలబెట్టేందుకు చేసిన కృషిలో భాగంగా ఆ ప్రయత్నాలని విఫలమై నేను వ్యక్తులుగా బయటికి వెళ్ళిపోయారే తప్ప పార్టీగా ఎవరు వెళ్ళలేదు. కాబట్టి పార్టీకి ఆ యొక్క ప్రకటనకు ఎలాంటి సంబంధం లేదని మరీ స్పష్టం చేస్తున్నాము. కాబట్టి ఇంకనైనా న్యూ డెమోక్రసీ మిత్రులు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇలాంటి ప్రకటన ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక పార్టీ, ఆ పేరు మీద ఒక పార్టీ కొనసాగుతూ ఉన్నది. కనీసం ఆ పార్టీ శ్రేణులతో అయినా చర్చించాలి, లేదా కనీసం తెలుసుకోవాలి అనే ఆలోచన చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే గోదావరిలో ప్రతిఘటన పోరాట వారసత్వాన్ని అందుకుంటామని, కామ్రేడ్ సిపి రెడ్డి లైన్ సమూలతంగా ముందుకు తీసుకెళ్తామని, అలాంటి ఆలోచన పరులందరూ కూడా ఒకే ఎమ్మెల్యే నిర్మాణం కింద ఐక్యం కావాలని, కలిసి కట్టుగా బలమైన విప్లవోద్యమ నిర్మాణం కోసం మనం పనిచేయాలని కంకణంతో ఉన్న మీరందరూ కూడా ఇలాంటి ప్రకటనలతోటి విశ్వాసాలను, విప్లవకారులను, విప్లవ సంస్థలను మీరు చూరగొనలేరు అనేది మా ప్రతిపాదన. కాబట్టి దయచేసి అలాంటి వివరణ నిర్ణయాలు వస్తే కాస్త వాస్తవాలు తెలుసుకోండి. నిజంగా విప్లవ సంస్థల ఐక్యత అయితే మేము ఐక్యతకు వ్యతిరేకులం కాదు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఐక్యం కావడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. గతంలో న్యూ డెమోక్రసీ పార్టీతో మేము ఐక్యతా చర్చలు జరిపాం. కానీ కొన్ని ఆచరణకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, కొన్ని రాజకీయపరమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో కొన్ని రోజుల పాటు కలిసి పనిచేద్దామని ఓ కేంద్ర స్థాయిలో నాయకత్వంతో కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి వాళ్ళతో విలీన ప్రకటన చేసుకున్న వ్యక్తులు కూడా ఈ విషయం తెలుసు. మరి తెలిసి ఎందుకు దాచారో, ఎందుకు పై కమిటీకి తెలియజేయలేదో, మీ దగ్గరకు వచ్చిన మిత్రులు మరి ఏం ఉద్ధరించి మరి ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణమైందో వాళ్ళు స్పష్టంగా వివరించలేదు, పార్టీ దృష్టికి తీసుకురాలేదు. కానీ చంద్రపుల్లారెడ్డి పార్టీ పేరుతో న్యూ డెమోక్రసీలో విలీన ప్రకటన చేయించడం అనేది అది మోసము, దగ, వంచన. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదని స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క అరాచకం ఎక్కడి నుంచి వచ్చింది? గత 3 సంవత్సరాల నుండి సిపిఎం చంద్రపుల్లారెడ్డి పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం వల్ల. ఈ సంక్షోభం ఎక్కడి నుంచి వచ్చింది? సిపిఎంఎల్ క్రాంతి, సిపిఎంఎల్ రామచంద్రను, సిపిఎంఎల్ ప్రతిఘటన, ఈ 3 విప్లవ సంస్థలు ఒక బలమైన కామ్రేడ్ సిపి ఆలోచన విధానం కలిగిన ఒక ప్రతిఘటన పోరాట నిర్మాణం అవసరాన్ని గుర్తించి ఈ 3 సంస్థలు 2023 డిసెంబర్ 30-31 సుదీర్ఘంగా చర్చించి ఇక మీదట మా 3 విప్లవ సంస్థలు సిపిఎం చంద్రపుల్లారెడ్డి పార్టీగా కొనసాగుతాయని తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి అనుగుణంగా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్న మల్లేపల్లి ప్రభాకర్ గాని, లేదా అందులో రామచంద్రన్ పార్టీలో వచ్చిన చిట్టిబాబు గాని, ప్రభాకర్ సతీమణి సంపంగి పద్మ గాని, ఈ ముగ్గురు కూడా గత 3 సంవత్సరాలుగా ఐక్యతా క్రమంలో నిర్మాణ పరంగా వచ్చిన పదవులు ఏవైతే ఉన్నాయో
విషయం మీకు గుర్తు చేయాల్సింది ఏంటంటే ఈ ఐక్యతా క్రమంలో నిర్మాణ పరంగా పదవులు చేపట్టిన హై స్థాయి నాయకత్వం అంటే ఖమ్మం జిల్లా కమిటీ నాయకత్వం నుంచి కేంద్ర రాష్ట్ర స్థాయి నాయకత్వంలోని కొందరు తమ కుట్ర రాజకీయాలకు పాల్పడి నిజాయితీ నిబద్ధతతో కూడిన కామ్రేడ్స్ను లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళను చాలా దుర్మార్గంగా వెళ్ళగొట్టిన పరిస్థితి. పార్టీ కూడా నిర్మాణపరంగా ఆలోచించింది, మెజార్టీని పరిగణలో తీసుకుంది, మైనార్టీని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఈ మైనార్టీ వర్గం తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయింది. ఆ మైనార్టీ వర్గమే ప్రతిఘటన పార్టీ వర్గం. ప్రతిఘటన పార్టీ శ్రేణులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మా నాయకత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఐక్యత నిర్మాణం పేరు మీద మాకు జరుగుతున్న అన్యాయం కూడా పరిగణన తీసుకోవటం లేదు, కేవలం నిర్మాణాలు రాజకీయాలు పేరిట మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. అలాంటి క్రమంలో మేము ఉండలేకపోతున్నామని కొంతమంది తమకు తాముగా బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు చేసి బయటికి వెళ్ళగొట్టిన పరిస్థితి ఉంది. ఆ కోవలోనే మన చిన్ని ప్రసాద్ కూడా బలి అయ్యాడు అని చెప్పడానికి మేము ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నాం. ఎందుకు అంటే ఇలాంటి కామ్రేడ్స్ అందరూ నేడు బయటకు వచ్చిన తర్వాత ఇలాంటివి అంటే కేంద్ర స్థాయిలో ఉన్న జాతీయ కార్యదర్శులు లేకపోతే కొంతమంది చిట్టుబాబు లాంటి వాళ్ళు, సంపంగి లాంటి మల్లెపూరి ప్రభాకర్ లాంటి వాళ్ళు చేసిన కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రల గురించి ఈరోజు బయటకు వెళ్ళిన వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. అన్నా తిరిగి మేము మాతృ సంస్థలోకి వస్తాము, తిరిగి మన చంద్రపుల్లారెడ్డి పార్టీని గోదావరిలో ప్రతిఘటన పోరాటాన్ని పరిరక్షించుకుందాము, ఒక బలమైన విప్లవ ఉద్యమ నిర్మాణానికి మేము కూడా సహకరిస్తాము, ఆనాడు మా బాధను మా ఆవేదనను మేము చేసిన ప్రతిపాదనలు మీరు పట్టించుకోలేకపోవడం ద్వారానే ఈరోజు ఈ సమస్యలు వచ్చాయి. ఇంకా అది సుదీర్ఘకాలం కొనసాగకుండా మీరు ఈ 3 సంవత్సరాలకు వచ్చిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల ద్వారా తొందరగా బయటపడ్డారు, వాస్తవాలు తెలుసుకున్నారు. ఇప్పటికైనా మన శ్రేణుల మందరం ఐక్యమేద్దాం, ఒక మిగతా ఎమ్మెల్యే గ్రూపులకు కూడా ఆదర్శంగా నిలుద్దాం, సరైన పని పద్ధతిని అనుసరిద్దాం. కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఆలోచన విధానం వెలుగులో మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం కలిగిన నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారానే ఈ అర్థ భూస్వామ్య వ్యవస్థను సమూలంగా మార్చగలుగుతామనే ఆకాంక్ష వెలుగుచ్చే వాళ్ళందరితోటి కూడా ఒక బలమైన ఐక్యతా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఈ ప్రతిఘటన పోరాటాన్ని చంద్రపుల్ల లైన్ను పరిరక్షించుకుందామని చాలా మంది నాకు సూచన చేశారు. మేము ఈరోజు ప్రకటన చేస్తున్నాం. ఎమ్మిగనూరు కార్యాలయంలో ఇది సెంట్రల్ కమిటీ కార్యాలయం. ఈ కార్యాలయంలో దేశంలో ఉన్న వివిధ విప్లవ సంస్థలకు మరి మిత్రులకు వ్యక్తులకు శక్తులకు మేము సిపి రెడ్డి పంతాను అనుసరించే వాళ్ళందరితో కూడా ఐక్యతా చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్నాము. ఎవరైతే సిపిలేనంటారో ప్రతిఘటన పోరాటాలేనంటారో వాళ్ళందరితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఐక్యతలో బయటకైన శ్రేణులందరూ కూడా తిరిగి ఎలాంటి ద్వేషాలు లేకుండా చర్చలు లేకుండా గతంలో జరిగిన తప్పిదాలను ఆత్మహత్య చేసుకొని బహిరంగంగా ముందుకు వస్తే వాళ్ళని కూడా తీసుకొని ఈ పార్టీలో చంద్రపుల్లారెడ్డి పార్టీ ఒక బలమైన పార్టీగా ఏర్పడేందుకు మా పార్టీ సహకరిస్తుంది. అందుకు మేము ఎలాంటి పేచీలు పోదలుచుకోలేదు, విశాలంగా ఉంది. కాబట్టి విమర్శ ఆత్మవిమర్శ పని పద్ధతుల ద్వారా ఒక సమూలమైన మార్పును తీసుకొద్దాము. ఆ విధంగా మీరంతా మరి మేము ఆ ప్రయత్నాల్లో మేమున్నాము, మీ ప్రయత్నాల్లో మీరుంటారని ఆశిస్తూ ఇదే పిలుపుగా ఆహ్వానిస్తూ ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి చర్చించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా.